అంటే ఇప్పుడు తను నామినేషన్కి రావడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? మెయిన్ రీజను తను కొంచెం లో అయింది. తన నామినేషన్ పాయింట్స్ సోనియా గారు ఏం చెప్పారు, సో అలాగే చిన్నవి సోనియా పాయింట్స్ కొంచెం నాకు నచ్చలేదన్నమాట. మీరు ఎప్పుడన్నా అన్నారా నాకు చిరాకు తెప్పి నీకు పెళ్లి చేసి పంపిస్తాను? ఇప్పుడు యాక్చువల్లీ అదే ఇప్పుడు కానీ ఎలిమినేషన్ అయ్యి వచ్చిందంటే దానికి పెళ్ళే నేను అనమాట. ఇప్పుడు మణికంఠ గురించి చాలామంది ఏమంటున్నారంటే తను ఒక కామెడీ పీస్ యాక్టింగ్ చేస్తున్నాడు, మరో పల్లవి ప్రశాంత్ అంటున్నారు. దెబ్బకి దెబ్బ తగిలితే మనుషులు అలానే తయారవుతారు యాక్చువల్లీ. ఇప్పుడు కొంచెం డేంజర్ జోన్లో ఉంది, ఎలిమినేషన్ రౌండ్లో ఉంది. సో తనకి ఓటింగ్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో మీరు ఒక విషయంలో బాధపడుతున్నారు కదా, తనకి ఎలా సపోర్ట్ చేస్తారు, ఎక్కడోళ్ళు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి. ఎందుకు అలా? అటు ఒడిశాకి చెందగా ఇటు ఆంధ్రాకి చెందగా అంటే మాకెక్కడి నుంచి ఓట్లు వస్తాయి భయ్. సో తనకు ఓటు రావాలంటే మీకు ఎవరు సపోర్ట్ చేస్తే ఓటు వస్తుంది అనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ చెప్పనా, తనకి నేను తగ్గుబోలు ఇలాంటివన్నీ అదొక్కటి చిన్న మైనస్ పాయింట్ అవుతుంది. నేను అరడము తగులాడడం నేర్పించలేదా? ఈ వీక్ నైనిక గారు సేవ్ అయితే మా వ్యూవర్స్కి మాకు పార్టీ ఇస్తారా మీరు? ష్యూర్ పెద్ద పార్టీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజాని. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈరోజు నైనిక గారు మమ్మీతో ఉన్నాం. తనకి కూడా తెలియని కొన్ని చిన్నప్పుడు విషయాలు మనం తెలుసుకుందాం. అండ్ తను ఇప్పుడు వచ్చేసి తను ఎలిమినేషన్ రౌండ్లో ఉంది. సో ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. సో తన లైఫ్ జర్నీ తెలిస్తే తనకి ఇంకా మీరు సపోర్ట్ చేస్తారు, బూస్టప్ అవుతారు అనే ఉద్దేశంలోనే ఇంటర్వ్యూ చేస్తున్నాం తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు. చలో స్టార్ట్ చేద్దామా? మ్యామ్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగా. మీరు నైనిక గారికి మమ్మీయా సిస్టరా? మమ్మీని. జనరల్ అయితే ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం కదా, అందరూ వెళ్ళని అంటారు. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మేడం, నైనిక గారు అంత మంచి ప్లాట్ఫామ్ బిగ్ బాస్లో ఉన్నారు? అంటే టు బి వెరీ ఫ్రాంక్, నాకు తను వెళ్ళాలని ఉన్నాను. 2 years బ్యాక్ మేము ట్రై చేసాము. ఓకే. ఇలా వెళ్తే అంటే వాళ్ళేమో ఒక పేరు చెప్పకూడదు 4 lakhs అడిగారు అన్నారు. అయితే ఇప్పటి వరకు మేము డబ్బులు ఇచ్చి అయితే ఏ ప్లాట్ఫామ్కి తను వెళ్ళలేదు. సో నేను డిసైడ్ డబ్బులు ఇచ్చి అయితే వెళ్ళొద్దు, కానీ నాకు ఉన్న మనసులోనే ఎప్పటికైనా తను బిగ్ బాస్కి వెళ్తే మంచి ఫేమ్ నేను చూశాను అనమాట. బిగ్ బాస్ వెళ్ళే తర్వాత వెళ్ళి వచ్చినాక చాలామంది కెరియర్ సెట్ అయ్యి వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. సో నేను అనుకున్నాను ఆల్ ఆఫ్ సడన్ ఈ సంవత్సరం వాళ్ళే కాల్ చేసి ఇంటర్వ్యూస్ అవన్నీ అయ్యి అంటే 3-4 times వెళ్ళింది ఆడిషన్స్ లాగా. తర్వాత సెలెక్ట్. అంటే పిల్లల విషయంలో అమ్మ నాన్న డ్రీమ్ ఉంటుంది, హీరోయిన్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలని. మీ డ్రీమ్ కూడా తన ఇండస్ట్రీలో ఉంది కాబట్టి బిగ్ బాస్ వెళ్ళాలని ఉండే, ఆన్ స్క్రీన్ ఉండాలి. సో మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందంటారా? ఇంకా లేదు అంటే ఇలా ఒక విధంగా ఫుల్ఫిల్ అయ్యింది. అదే అంటారు కదా, ఎంత మనకి కావాలో అంతే దేవుడు ఇస్తాడనమాట. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే మ్యామ్, నైనిక గారు చిన్నగా ఉన్నప్పుడు తను పుట్టంగానే తను ఏమైతే బాగుంటుందని మీరు ఊహించుకున్నారు? యాక్చువల్లీ అప్పుడు అప్ టు 5 years తను ఇప్పటి వరకు 5 years కున్నా నాకు అంటే అలా ఏమీ ఉండేది కాదు. వెన్ షీ వాజ్ 5 years అప్పుడు ఒక డాన్స్ కాంపిటీషన్ అయ్యింది. స్టేజ్ మీద వెళ్ళాక చాలా మంచిగా డాన్స్ చేసింది అనమాట, చాలా మంచిగా. అప్పుడు నా ఎందుకు క్లిక్ అయిందనమాట, తను చాలా మంచిగా డాన్స్ చేస్తుంది కదా. నేను ఎప్పుడు అంటే ఈ తెలుగు వాళ్ళకి తెలీదు, బట్ తారే జమీన్ పే అని ఒక అమీర్ ఖాన్ మూవీ ఉంది, సినిమా వచ్చింది. అవును, చాలా ఇన్స్పైర్డ్ బై నేను అనమాట. ఆ మూవీ నాకంటే చాలా ఇష్టం. సో దాంట్లో అదే ఏ పిల్లలకి ఏ స్కిల్స్ ఉంటే దాంట్లో పుష్ చేయాలి, వాళ్ళు అందులోనే బాగా మంచిగా డాన్స్ చేస్తుంది. ఇప్పుడే ఇంత అంటే ఏది నేర్చుకోకుండానే ఇంత బాగా చేస్తుందని నేను అది కంటిన్యూ అవ్వను అనమాట. ఆ తర్వాత మరి అంటే ఒక్కటి పట్టుకున్నాక అందులో మంచిగా వెళ్ళాలి అని చాలా సాక్రిఫైజెస్ కూడా చేసాము. స్టడీస్ అనుకోండి, ఎందుకంటే స్టడీస్ కూడా ఇంపార్టెంట్, అవి కొంచెం సాక్రిఫైస్ అయ్యేవి, ఐ అగ్రీ. బట్ ఓకే, మీరు తనలో స్కిల్స్ గమనించి తను ఆ వేలో వెళ్తే బాగుంటుందని మీరు ఎంకరేజ్మెంట్ చేశారు కదా. సో తను ఎప్పుడైనా బాధపడ్డదా, నాకు ఈ ఫీల్డే ఇష్టం ఉండేది కాదు మమ్మీ, నువ్వు ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చావు అని ఎప్పుడైనా బాధపడిందా? స్టంట్లు అంటే డాన్స్ వచ్చేసింది, గ్రేస్ వచ్చేసింది, స్టంట్స్ పార్ట్స్ వచ్చింది. స్టంట్స్ పార్ట్కి హెడ్ స్పిన్ ఇవన్నీ చేసినప్పుడు ఏంటయ్యేది, తనకి చాలా నొప్పి వస్తుంది అనమాట. ఆ నొప్పప్పుడు తను 2 days మూడ్ స్వింగ్ అయ్యి నాకు ఇంకా డాన్స్ వద్దు మమ్మీ, ఇవి నొప్పి అయ్యి బ్యాక్ ఫ్లిప్ చేయడానికి ఇవన్నీ ఎప్పుడు అంటే ఫిజికలీ నేర్చుకున్న టైం వస్తే అందుకే స్టంట్ కొంచెం భయపడుతుంది అనమాట తను. బట్ డాన్స్ అయితే వదలలేదు, అంటే
బై పుషో బై హుక్కో బై క్రుకో డాన్స్ అయితే నేర్చింది చేసింది. సో ఎప్పుడన్నా చిన్నప్పటి నుంచి స్టిల్ డీ వరకు కూడా తను ప్రాక్టీస్ చేసేటప్పుడు కావచ్చు, షూట్లో కావచ్చు, ఎక్కడన్నా తనకు దెబ్బలు తగిలినప్పుడు అరే నా వల్ల అనవసరంగా తను ఇబ్బంది పడుతుంది వద్దులే అని సో మెనీ టైమ్స్ ఒక్క సిచ్యువేషన్ చెప్తారా? డిఐడిలోనే ఏమైంది, నేను జస్ట్ డాన్స్ ఇండియా డాన్స్ తను వెళ్ళింది అప్పుడు తనకి 15 + 16 ఇయర్స్ అనమాట తనకి రన్నింగ్. అక్కడ ఏమైంది, నేను ఐ థింక్ 1 మంత్ ఉండి నేను ఇంటికి వచ్చేసాను. వైల్డ్ కార్డ్ తనకి వైల్డ్ కార్డ్ కానీ ఉంచుకున్నారు తను. సరే ఇప్పుడు లేదు కదా అని నేను ఇంటికి వచ్చేసాను. ఆ మధ్యలోనే తనకి ఒక సిస్ట్ అయ్యి తను మెడికల్ అంటే స్టమక్లో సిస్ట్ అవుతుంది ఆడపిల్లలకి, అలా సిస్ట్ అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు ఇంత పెద్ద ఈమెయిల్ పెట్టారు, మీ అమ్మాయి ఎలిజిబుల్ కాదు. వైల్డ్ కార్డ్ రౌండ్ స్టార్టింగ్లోనే అప్పుడు అనమాట. నేనని ఇదేంటబ్బా, మేము 1.5 మంత్ ఇక్కడ వెయిట్ చేసాం ముంబైలో. అక్కడే వాళ్ళు అందరూ ప్రాక్టీస్ చేసే వాళ్ళు తను కూర్చొని చూసేది, ఎందుకంటే వైల్డ్ కార్డ్కి వాళ్ళకి టైమింగ్ ఉంటుంది. ఇదేమి ఇలాగైంది అని అప్పుడు నాకు చాలా బాధ. నేను వచ్చేసాను, తనకి ఇలా హెల్త్ ఇష్యూస్ అయిపోయి వాళ్ళు తీసేయడం ఏంటి అని నేను మళ్ళీ వాళ్ళతో చాలా డిస్కషన్ పెట్టుకున్నాను. నా కూతురు నేను రిస్క్ తీసుకుంటున్నాను, తనకి ఎలాగైనా తను ఆడాలా అని. మళ్ళీ ఎలాగోట్లా అంటే తనకి మెడికల్ సూపర్విజన్లో వాళ్ళు తీసుకొని మెడిసిన్స్ అయ్యి తను పర్ఫామ్ చేసింది. వైల్డ్ కార్డ్లో ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ టైంలో మటుగా అంటే డాన్స్ వల్ల డాక్టర్స్ అన్నారు, డాన్స్ వల్ల అది స్ట్రెచ్. మా ఒడిశా డాక్టర్స్ అయితే ఓకే అన్నారు, పర్వాలేదు తనకి ఏం ప్రాబ్లం. కానీ ముంబై డాక్టర్స్ ఏమో వాళ్ళు జీటీవీ వాళ్ళే చూపించుకున్నారు. తనేమో అస్సలు వద్దు, అది బర్స్ట్ అయితే తను లైఫ్ లాంగ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది, అదొకటి అదొకటి. ఇంకా డీలో కూడా ఏమైంది, D14లో రాత్రి 3 o'clockకి తను షోల్డర్ ఏంటంటారు దానికి ట్విస్ట్ అయిందన్నమాట. సడన్లీ తన పార్ట్నర్ ఏమో ప్రాక్టీస్ చేస్తున్నాడు, సమ్ స్టెప్ అనమాట సెమీఫైనల్స్ టైంలో తన పడింది. వీళ్ళందరూ అయితే ఎంకరేజ్ చేస్తున్నారు, చేయండి పర్వాలేదు అని. కానీ మేము 3 డాక్టర్స్కి కన్సల్ట్ అయ్యామన్నమాట ఒపీనియన్ కోసం. 3 అదే అన్నారనమాట, తను చేస్తే మటుగా ఒక్కసారి పోయిందంటే మళ్ళీ అది సర్జరీ వరకు వెళ్తుంది అన్నమాట. ఎందుకు మీకు అంత ఇంపార్టెంట్ ఆ టైంలో కూడా అనమాట. డాన్స్ ఈజ్ రిస్కీ ఫ్యాక్టర్ అనమాట, రిస్కీ ప్లాట్ఫామ్ ఒక బాడీకి అయితే. సో తను అంత ఎనర్జీగా ఉండడానికి ఏం ఫుడ్ ఇస్తుంటారు మీరు? అది ఇష్టం వచ్చిన ఫుడ్ తింటుంది అనమాట. ఓకే. సో మీరు ఒక చిన్న విషయంలో బాధపడుతున్నారు కదా మేడం, ఓటింగ్ విషయంలో. ఇప్పుడు తను మంచిగా ఆడుతుంది కాబట్టి, మంచిగా కంటెంట్ ఇస్తుంది కాబట్టి, జెన్యున్గా ఉంది కాబట్టి, ప్రతిదీ ఫేస్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు 3rd వీక్ వరకు వచ్చింది. ఇప్పుడు కొంచెం డేంజర్ జోన్లో ఉంది, ఎలిమినేషన్ రౌండ్లో ఉంది. సో తనకి ఓటింగ్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో మీరు ఒక విషయంలో బాధపడుతున్నారు కదా, తనకి ఎలా సపోర్ట్ చేస్తారు, ఎక్కడోళ్ళు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి. ఎందుకు అలా? యాక్చువల్లీ ఏమైంది, అది మా మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు అంటే మేము చేసిన తప్పు అనమాట. తప్పని కాదు, సర్వైవల్ కోసం ఎవరైనా ఎక్కడైనా ఏ స్టేట్కి వెళ్ళినా వాళ్ళు ఆ స్టేట్లో బతకాలి. అక్కడ ఒక దగ్గర సెట్ అయిపోయిన తర్వాత అక్కడే ఇల్లులు అవుతాయి. అలాగే సేమ్ మా తాతలు కానించి ఒడిశాలో వాళ్ళు రైల్వే ఎంప్లాయీస్ అనమాట మా ఫ్యామిలీ అంతాని. సో వాళ్ళు అక్కడే సెట్ అయ్యి ఒడిశాలో ఝార్సుగుడ అనే జగలో వాళ్ళు జాబ్ చేసుకుంటూ అక్కడే స్థలం కొనుక్కొని అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడ సెట్ అయిపోయారు. మళ్ళీ తను కూడా అక్కడ వీళ్ళ డాడీ ఫ్రమ్ సోంపేట అనమాట, నేను ఫ్రమ్ వైజాగ్, మా డాడీ వాళ్ళు వైజాగ్. కానీ పుట్టి పెరిగిందంతా ఒడిశాలోనే. అటు ఒడిశాకి చెందగా ఇటు ఆంధ్రాకి చెందగా అంటే మాకెక్కడి నుంచి ఓట్లు వస్తాయి భయ్. ఒడిశాలో ఆబ్వియస్లీ తెలుగు బిగ్ బాస్ ఎందుకు చూస్తారు వాళ్ళు, స్టిల్ వాళ్ళు చూస్తున్నారు నైనిక కోసం. మా అంటే అక్కడ చాలా ఫేవరెట్ మన ఊరు అమ్మాయి, మన ఇక్కడ నుంచి వెళ్ళిన అమ్మాయి కదా. వైజాగ్ నుంచి కూడా మా రిలేటివ్స్ అందరూ వాళ్ళ ట్రై చేస్తున్నారు, దాని తప్ప ఇది. మీరు ఇది ఆలోచించి బాధపడుతున్నారు కదా మేడం, అంటే ఒడిశా నుంచి పడతలేవు, ఇక్కడ ఏపీ నుంచి పడతలేవు, ఇక్కడ తెలంగాణ నుంచి పడతలేవు, అక్కడ ముంబై నుంచి. అంటే మొత్తం సర్వే అవ్వడానికి ఒక ఆడపిల్లని తీసుకొని మీరు ఇంత తిరిగారు కదా మేడం, ఆ విషయం నిజంగా చాలా గ్రేట్. అండ్ మీరు ఇది ఎందుకు ఊహించుకుంటున్నారో ఎవరు చెప్పారో నాకు తెలియదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ నేను ఒకటే చెప్తా, మనం రాజకీయాల్లో ట్రై చేయాలంటే పార్టీ పరంగా ఓట్లు, కులపరంగా ఓట్లు పడతాయి. కానీ ఇది రాజకీయం కాదు, పార్టీ కాదు, ఇది ఒక జనరల్ కంటెంట్, ఎంటర్టైన్మెంట్ కంటెంట్, టాలెంట్ కంటెంట్. కాబట్టి ఖచ్చితంగా తన వీడియోలు ఎక్కడెక్కడ చూస్తున్నారు 100% ఓట్స్ వస్తాయని నేను అంట. మీరేమంటారు? పాజిటివ్గానే నేను ఉన్నాయి, ఎందుకంటే మేము తిరుగుతుంటే మీ అమ్మాయి బాగా ఆడుతుంది, బాగుంటుంది, పర్వాలేదు, మా ఫేవరెట్ అంటున్నారు. అయినా
కొంచెం ఈ ఓటింగ్ విషయంలో ప్లీజ్. యా డెఫినెట్లీ ఓట్ చేస్తారు 100%. మా సబ్స్క్రైబర్స్, మా వ్యూవర్స్ అండ్ పర్సనలీ మా సిస్టర్ కోసం మేము కూడా ట్రై చేస్తాం. 100% సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేయాలనే ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. సో తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి మేడం యాక్చువల్లీ? ఇంటి ఫుడ్ యాక్చువల్లీ తను బయటికి వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్ళినా మళ్ళీ వచ్చి ఇంటికాడ తింటుంది అనమాట. చారు, మంచి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, గ్రేవీ ఉండాలన్నమాట. ఇగురు వేసుకొని మంచిగా తింటుంది. చికెన్ ఇగురు, ఇడ్లీ ముంచుకొని తినమంటే సూపర్గా. ఇడ్లీ పచ్చడి అంటే పిచ్చి పిచ్చి. సో మీరిద్దరు ఇంట్లో మమ్మీ కూతురులాగా ఉంటారా లేకపోతే ఫ్రెండ్స్ లాగా ఉంటారా? ఫ్రెండ్స్. ప్రతిదీ షేర్ చేసుకుంటుందా? ప్రతిదీ. ఓకే. మీరు ఎప్పుడన్నా అన్నారా నాకు చిరాకు తెప్పి నీకు పెళ్లి చేసి పంపిస్తాను? ఇప్పుడు యాక్చువల్లీ అదే ఇప్పుడు కానీ ఎలిమినేషన్ అయ్యి వచ్చిందంటే దానికి పెళ్ళే నేను అనమాట. ఎందుకంటే ఒక టాపిక్ తీసింది అది నాకు నచ్చలేదు అనమాట. ఇప్పుడు పక్కా నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఇద్దరు లవ్ ఇద్దరు కెరియర్, షీ హ్యాస్ టు చూజ్. ఓకే. ఏం టాపిక్ తీసిందాను? అదే టెడీ అంతా చూసారు కదా. నాకు అంటే కొంచెం మీరు హట్ అయ్యారా? కొంచెం. ఓకే. సో ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా పెళ్లి చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ నైనికాకి ఈ వీడియో చూసే ఛాన్స్ ఉంటే మంచిగా బెటర్గా ఆడి ఇంకా ట్రై చేసి తను మోస్ట్లీ టాప్ 5 విన్ వరకు వచ్చేది. ఓకే. మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు మేడం విజిట్కి? కాల్ వచ్చిందా మీకు ఏమన్నా? వస్తుంది అనుకుంటున్నారా? రావాలనుకుంటున్నాను. నేనైతే చాలా నర్వస్, చాలా టెన్షన్లో ఉన్నాను యాక్చువల్లీ. ఓకే. మీ ఫేస్ చూస్తుంటే అర్థమవుతుంది అసలు నిద్రపోతురా. ఇప్పుడు మేడం గారు వచ్చే వరకు కూడా బిగ్ బాస్ చూస్తూనే ఉన్నారు. ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా మొబైల్ పెట్టుకున్నారు, మీరు చూసే ఉండొచ్చు. సో తనకు ఓటు రావాలంటే మీకు ఎవరు సపోర్ట్ చేస్తే ఓటు వస్తుంది అనుకుంటున్నారు మీరు? సపోర్ట్ అయితే ఉంది, లేదని కాదు. తను అంటే యాక్చువల్లీ చెప్పనా, తనకి నేను తగువులు ఇలాంటివన్నీ మేము చూడలేదు. మా ఇంట్లో తగువులు అయ్యాక తను చిన్నప్పుడే, ఆ తర్వాత వాళ్ళ డాడీ మేము వేరే వేరే అయిపోయిన తర్వాత తగువులు అన్నీ మేము చూడలేదు. తనకి అరడం రాదు. తన ఎక్స్ప్రెషన్స్ అంటే బయట మేము అలాగే, నేను అంతే, ఎక్కువ కోపం వస్తే అరుస్తుంటే నా వాయిస్ డౌన్ అయిపోతుంది అనమాట. సేమ్ తను కూడా అంతే, అరడం రాదు, చిరాకు పడడం రాదు. వచ్చు తను నాకే చూపిస్తుంది ఆ చిరాకు అంతా, బయట వాళ్ళకి చూపించదు అనమాట. వెళ్ళి రూమ్లో గున్గున్ అవుతుంది కానీ. సో అదొక్కటి చిన్న మైనస్ పాయింట్ అవుతుంది. నేను అరడము తగులాడడం నేర్పించలేదా అని నాకు అంటే ఎక్కడో కార్నర్లో అనిపిస్తుంది. బిగ్ బాస్ లో మంచితనం పనికి రాదు, కొట్లాడితే అరుస్తేనే పనికి వస్తుంది. సో తనుకి మీరు అది నేర్పించలేదు, తిట్టడం, గొడవ పడ్డం అని మీరు ఫీల్ అవుతుంది. ఆ లవ్ ట్రాక్ ఉండాలా, ఇద్దరు గొడవ పడ్డం ఉండాలన్నమాట. ఏదో ఒకటి ఉంటేనే అక్కడ సర్వైవల్ ఉంటుందని నా ఒపీనియన్ అనమాట. చూద్దాం. సో తను ఫస్ట్ వీక్లో ఎవరేంటి తెలుసుకోవడానికి 1 వీక్ అయిపోయింది. సెకండ్ వీక్ వచ్చేసరికి కొంచెం డల్ అయింది. సో నిఖిల్ గారితో తనకు మంచి ఒక బ్రదర్ సిస్టర్ బాండింగ్ ఏర్పడింది. అది చాలా నచ్చింది నాకు. ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది అనమాట. వాళ్ళిద్దరూ సపోర్ట్ చేసుకుంటున్నారు, తను అంటే ఒక గైడెన్స్ ఉంది అని అలా అనిపిస్తుంది అనమాట. బాగుంది. ఒక విషయంలో తను మీ విషయంలో చాలా ఎమోషనల్ అయింది. ఇప్పుడు రీసెంట్గా కొంచెం డల్ అయిపోయి ఎమోషనల్ అయిపోయింది. మీరు ఆ సీన్ చూసారో లేదో, మాకు ట్రోల్స్లలో వచ్చింది అది. మమ్మీ సారీ అని. మమ్మీ సారీ అని చెప్పి చూసారా అది? అదే అంటున్నాను. సో ఎలా మీరు ఏమనుకున్నారు ఎగ్జాక్ట్లీ బయట ఉన్నప్పుడు ఆ సీన్ చూసినప్పుడు? యాక్చువల్లీ చెప్పనా, టు బి వెరీ ఫ్రాంక్, ఈ బిగ్ బాస్కి మాకు 10-15 డేస్ బిఫోర్ మాకు తెలిసిందనమాట సీజ్ సెలెక్టెడ్ అని. 6th ఆగస్ట్లో ఒక ఇన్సిడెంట్ అయ్యింది మాతో. ఆ ఇన్సిడెంట్ యాక్చువల్లీ మేము ఆ ఇన్సిడెంట్ సాల్వింగ్లోనే ఉండిపోయాం అనమాట. తను వెళ్ళే వరకు 6th నుంచి 30 వరకు చాలా మెంటల్ ట్రామా చూసి తను వెళ్ళింది. చాలా 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 మెంటల్ ట్రామా అనమాట. తో దానివల్ల ఏంటి, మేము ప్రిపరేషన్ అని ఉంటుంది కదా ఒక బిగ్ బాస్కి వెళ్ళే ముందు. తను బిగ్ బాస్ లవర్ అయితే కాదు. ఓకే. అంటే ఏంటి మమ్మీ తగులు, నేను కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఒక హిందీ బిగ్ బాస్ చూసేదాన్ని. డాలీ బింద్రా ఒక క్యారెక్టర్ ఉండేది. అమ్మో, ఆవిడ ఆడిన ఆట ప్రకారం నేను మరీ చూడ్డం మానేశాను అనమాట. అంత అరడం అంత అంటే మేము చూసి మేము స్ట్రెస్లోకి వెళ్ళిపోయాం. నేను స్ట్రెస్లోకి వద్దురా బాబు, ఈ స్ట్రెస్ అక్కర్లేదు నా లైఫ్కి, మన లైఫ్లో ఉన్న స్ట్రెస్ మనకు చాలు అని. లాస్ట్ ఇయర్ నేని పావని వెళ్ళారు. నేని పావని ఏమో కొంచెం క్లోజు. అందులో ఏమైంది, నేని పావని సెలెక్ట్ అయినప్పుడు తనకి మెన్షన్స్ వచ్చాయి నేనికి. ఇదేంటి అని అలా తన కోసం నేను బిగ్ బాస్ అయితే నచ్చింది. ప్రియాంక, శోభా శెట్టికి మంచిగా. ఆ తర్వాత కొంచెం నేనే ఏంటంటారు దానికి, మేనిఫెస్టింగ్ అంటారు కదా, చేసానేమో అదే రియాలిటీగా వచ్చింది. సో తను రెడీ అవ్వడానికి మెంటలీ ప్రిపేర్ అవ్వడానికి టైం దొరకలేదన్నమాట.
సో ఆ ఇన్సిడెంట్ మీరు చెప్పవచ్చా, ఏం ఇన్సిడెంట్ జరిగింది? సారీ, కొన్ని విషయాలు మన వరకు ఫ్యామిలీ వరకు ఉంటేనే మంచిదన్నమాట. సో కొంచెం ఆ డిప్రెషన్లో కూడా ఉందంటారు. చాలా డిప్రెషన్లో వెళ్ళింది. మీరు నైనిక క్లాత్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. నైనిక నార్మల్గా ఏవి ఇంట్లో వేసుకుంటుందో ఆ క్లాత్సే పట్టుకొని వెళ్ళిపోయింది అనమాట. తను వేరే షాపింగ్ ఏమీ చేయలేదు, ఏమి ప్రిపరేషన్ చేయలేదు, ఏ ఫుట్వేర్ కొనుక్కోలేదు, ఏమీ కొనుక్కోలేదు అనమాట. ఇంకోటి హైలీ టాస్క్ ఏంటంటే తనకి బిగ్ బాస్కి బిఫోర్ 2 or 3 days ముందే బర్త్డే అనుకుంటారు కదా. 20, అది కూడా చాలా అంటే నేనైతే కేక్ కూడా కొనేసి ఇవ్వలేదు అనమాట. యాక్చువల్లీ మా లైఫ్లో అలా జరుగుతుంది. అసలు నైనిక గారికి నేను కాల్ చేశా బిఫోర్ నేను ఇంటర్వ్యూ చేద్దామంటే, అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ, అందుకే తను ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. నేను కూడా మేబీ కొంచెం చెప్పేదాన్ని అనమాట. ఎందుకంటే నేను బిగ్ బాస్ చూస్తున్నాను, మార్నింగ్ లేసి ఎలా ఉండాలా, మంచిగా రెడీ అవ్వాలా, అన్ని సజెషన్స్. కానీ మేము ఆ మెంటల్ స్థితిలో లేకుండా అనమాట కి మేము ఏదైనా. ఇప్పుడు సింపుల్లీ చెప్పాలంటే బిగ్ బాస్ ఫాలోవర్కి బిగ్ బాస్ థీమ్ ఏంటో తెలుస్తుంది. దాంట్లోకి వెళ్ళక అవి వాళ్ళు చేయగలుగుతారు స్కిల్స్, అట్లీస్ట్ కొంచెం గుర్తు తెచ్చుకొని. తనకి బిగ్ బాస్ అనేది ఇంట్రెస్ట్ ఉండదు, మీరు చూసారు, అది మీ డ్రీమ్ కూడా కాబట్టి వెళ్ళింది. కాబట్టి తను కంప్లీట్లీ బిగ్ బాస్ మీద జీరో నాలెడ్జ్ వెళ్ళింది కదా. జీరో నాలెడ్జ్. సో జీరో నాలెడ్జ్తో వెళ్ళిన 3 weeks సర్వే అయిందంటే చాలా గ్రేట్ కదా. ఓకే, ఇప్పుడు తను డేంజర్ జోన్లో ఉంది. సో మీరు ఈ 1 week సేవ్ అయితే చాలు అనుకుంటున్నారు కదా. ఈ 1 week సేవ్ అయితే నెక్స్ట్ వీక్ మొత్తం ఏం చేస్తారు మీరు? మా ఇద్దరికి ఒక కనెక్షన్ ఉందన్నమాట. నేను ఏదైనా మెంటలీ ఆలోచిస్తే తనకి అది క్లిక్ అవుతుంది. ఇద్దరము ఒక్కసారి ఒక్క మాట అంటాం అనమాట. ఏదేనని ఈ రోజు పబ్కి వెళ్తామని ఇద్దరము సడన్లీ ఎట్ ఏ టైంలో అంటాం అనమాట. అది ఏం కనెక్షనో, మదర్ డాటర్ కనెక్షనో అంటే మేమంతా బాగా అర్థం అయితే నా బ్రెయిన్లో నడుస్తుంది అనమాట. ఒకటి ఈ వీక్ తను సేవ్ అయిపోతే నెక్స్ట్ వీక్ నుంచి మట్టుగా మస్తుగా చేస్తుంది అని నేను, ఎందుకంటే నేను అది టెలిపతి అంటారు అనమాట. నేను ఆ వైపు పంపిస్తున్నాను అనమాట తనకి. అయితే ఏంటంటే ఈ వీక్ కొంచెం తను నర్వస్గా ఉంది, కొంచెం ఏవో థింకింగ్ ఉంది. ఒక్కసారి మైండ్ ఫ్రీ అయితే నెక్స్ట్ మొత్తం గట్టిగా ఆడుతుంది అంటారు. సో ఈ 1 week మాత్రం తనని సేవ్ చేయాలి. ఏడుకొండలు. సరే, ఈ వీక్ నైనిక గారు సేవ్ అయితే మా వ్యూవర్స్కి మాకు పార్టీ ఇస్తారా మీరు? ష్యూర్, పెద్ద పార్టీ ఖచ్చితంగా సేవ్ అవుతుంది. సో ఇంకా తను ఎలా ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారు? వింకింగ్ అంటే ఇప్పుడు తను నామినేషన్కి రావడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? మెయిన్ రీజను తను కొంచెం లో అయింది. తన నామినేషన్ పాయింట్స్ సోనియా గారు ఏం చెప్పారు, నువ్వు చిన్నపిల్లలా అంటే తనకు ఆ మాటలన్నీ మేబీ తన బ్రెయిన్లోకి వెళ్ళాయి అనమాట. తను ఆలోచిస్తుంది, నేను చిన్నదాన్ను. తనకేంటి ఆబ్వియస్లీ తన క్లాను యాజ్ పర్ నాగార్జున సార్, ఆదిత్య ఓం గారికి తను పెద్దోళ్ళు తను గైడ్. తప్పు చేస్తుంటే ఇప్పుడు నేనేం చేస్తాను, తను తప్పు చేస్తే తప్పు చేయనివ్వను, ఇలా కాదు ఇలా ఆడదామని తనకు ఆ గైడెన్స్ ఇవ్వలేదన్నమాట. సో అలాగే చిన్నవి సోనియా పాయింట్స్ కొంచెం నాకు నచ్చలేదన్నమాట. మీరు యాజ్ అ క్లాన్ లీడర్ చీఫ్గా మీరు ఫెయిల్ అయ్యారు. ఏదైనా ఫస్ట్ వీక్లో తను అయిపోయింది. ఆల్ ఆఫ్ సడన్ తను ప్రిపేర్ అవ్వి వెళ్ళలేదు కదా, చీఫ్ అయిపోయిన తర్వాత అసలే బిగ్ బాస్ అంటే జీరో నాలెడ్జ్. చీఫ్ అయ్యాక ఎలాగ తన అయినానే ఫ్రీడమ్ ఇచ్చి చాలా మంచిగా చూసుకుంది. బట్ ఈ నామినేషన్ పాయింట్స్ పృథ్వీ సోనియా పాయింట్స్ వల్ల తను కొంచెం లో అయింది, నాకు అలాగ అనిపించింది అనమాట. సో మీరు చెప్పారు కదా, మీ థింకింగ్ నైనిక గారి థింకింగ్ యాజ్ సీజ్ ఉంటుంది. జస్ట్ ఒక్క 1 week సేవ్ అయితే నెక్స్ట్ వీక్స్ అన్నీ ఇచ్చి పడేస్తుందని. ఒకవేళ ఈ వీక్ సేవ్ అయితే తను ఎక్కడి వరకు వెళ్ళగలదు? కంటెస్టెంట్ చాలా బాగున్నారు యాక్చువల్లీ, వాళ్ళు మంచిగా ఆడుతున్నారు. సో నైనిక గారు ముందుకు వెళ్తే అంత మంచిది. ఇప్పుడు నైనిక గారు మీ డాటర్ కాబట్టి తను ఎలా ఉన్నా ఏం చేసినా మీరు 100% సపోర్టివ్గా ఉంటారు. వీలైతే కొన్ని మాటలు అనేస్తారు. సో నైనిక గారు కాకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్లో? నిఖిల్, ఎందుకంటే బ్రదర్, ఆయన కూడా మీ కొడుకు కాబట్టి. కాదు, చాలా మంచిగా ఆడుతున్నాడు అబ్బాయి అనమాట. అందరితో కలుస్తున్నాడు. అందరు అంటే మీరేం ఆలోచిస్తున్నారో, మీరు నా వల్ల హర్ట్ అయ్యారా, మీకు ఎలా అనిపిస్తుంది, తన సజెషన్స్ తీసుకుంటున్నాడు, ఇస్తున్నాడు. ఇప్పుడు నైనిక గారితో పాటు మిగతా కంటెస్టెంట్ కూడా ఒక 2 నామినేషన్లో ఉన్నారు కదా. సో ఒకవేళ నైనిక గారు సేవ్ అయితే నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు బయటికి? పృథ్వీ చాలా వైలెంట్ కదా కొంచెం. అందులో నైనికకి లో అని తనకు అనిపించలేదు. తక్కిన టైంలో ఈ 2 days అసలు చాలా తక్కువ కనిపించింది. ఈ బిఫోర్ 3 days నుంచి నేను అలా చూస్తున్నాను అనమాట లైవ్. తనకు కనిపిస్తుంది ఆ పృథ్వీ ఎక్కడా లేడు. ఓన్లీ టాస్క్ టైంలో వచ్చి వైలెంట్ అయిపోతున్నాడు తప్ప ఏంటి ఇంట్లో పనులకి ఏది తను కంట్రిబ్యూషన్ లేదు, ఏమీ చేయడం లేదు. అబ్బాయి పడుకుంటున్నాడు అంతే. ఇప్పుడు మణికంఠ గురించి చాలామంది ఏమంటున్నారంటే తను ఒక కామెడీ పీస్ యాక్టింగ్ చేస్తున్నాడు, మరో పల్లవి ప్రశాంత్ అంటున్నారు. మీరేమంటారు ఈ విషయంలో?
లేదు లైఫ్లో అంటే దెబ్బకి దెబ్బ తగిలితే మనుషులు అలానే తయారవుతారు యాక్చువల్లీ. కొంతమంది ఏంటి బ్యాక్ సపోర్ట్ ఉండి ఫ్యామిలీ సపోర్ట్ ఉండి దానివల్ల వచ్చేస్తారు, అంటే ఓవర్కమ్ అయ్యి వచ్చేస్తారు అనమాట. బట్ కొంతమంది రాలేరు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏం జరిగిందో నాకు తెలీదు. నాకైతే జెన్యున్గా అనిపిస్తాడు. సరే, మీరు ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ మమ్మీగా, నైనిక గారు మమ్మీగా విషయం పక్కన పెడితే, ఇప్పుడు మీరు చూసిన బిగ్ బాస్ని బట్టి, వాళ్ళు ఆడే ఆటల్ని బట్టి ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది మీకు? అంటే మనం ఆ ఫైనల్ వచ్చేసరికి చేంజెస్ అవుతాయి, 100% చేంజెస్ అవుతాయి. మనం అనుకున్నది ఎప్పుడు ఏది జరగదు. సో ప్రజెంట్ ఇప్పుడు నా 3rd వీక్లో జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది మీకు? ఆట పరంగా అయితే నిఖిల్, డెఫినెట్లీ నిఖిల్. చాలామంది విష్ణుప్రియ అంటున్నారు. విష్ణుప్రియ చాలా అంటే ఇప్పుడే చూడండి, ఇప్పుడు రీసెంట్ నిన్న జరిగిన టాస్క్లో తనకి చీఫ్ కంటెండర్గా నిలబడం అంటే లేదు నా వల్ల కాదు అన్నారు. మరి తను ఎలాగ విన్ అవుతుంది? తన ఆ చిన్న రెస్పాన్సిబిలిటీ, కంటెండరే కదా, నువ్వు ఫైట్ చేయాలా, నువ్వు చీఫ్ అవ్వాలా. జనరల్గా బయట ఉన్న టాక్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న బిగ్ బాస్లో అందరివి న్యూ ఫేసెసే, ఎవరికి తెలియదు. మణికంఠ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంతమందికి తెలుసు. ఇప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళు దాంట్లో ఒక 4 to 5 మెంబర్స్ మాత్రమే నోన్ ఫేసు, మొత్తం జనాలకు తెలిసిన వాళ్ళు. నైనిక గారు కావచ్చు, విష్ణుప్రియ, అభయ్ గారు కావచ్చు, వీళ్ళందరూ నోన్ ఫేస్ ఎంతో కొంత. మిగతా వాళ్ళంతా అసలు నోన్ ఫేసే కాదు, వాళ్ళకి ఎక్కడ కూడా చూడలే అంటున్నారు. వాళ్ళు కూడా సర్వే అవుతున్నారు కదా, వీళ్ళు నోన్ ఫేస్ నుండి కూడా నామినేషన్లోకి ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నారు మీరు? విష్ణుప్రియకి ఏమీ అవ్వదు, చాలా మంచి జాలీ ఫాలీ అమ్మాయి, మస్తుగా ఎంజాయ్ చేస్తుంటుంది. విష్ణుప్రియకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మంచి అమ్మాయి. ఒకవేళ ఈ వీడియో నైనిక గారు చూసుంటే, ఒకళ్ళు చూస్తుందని తెలిస్తే మీరు ఏం చెప్తారు? మార్నింగ్ డాన్స్ చెయ్యి. యాక్చువల్లీ నేను ఎప్పుడు తనకి పుష్ చేసి అన్నీ రెడీ చేసి, మార్నింగ్ డాన్స్ చేయాలి, అందరితో గొడవ పెట్టుకో, కావాలనే గొడవ పెట్టుకో, ఆ లవ్ ట్రాక్ కావాలనే లవ్ ట్రాక్ కూడా ఇవ్వు, ఏమీ పర్వాలేదు, కానీ టాప్ 5 వరకు వెళ్ళు అంతే. సామ దండ భేద్ అన్నమాట, అన్నీ ఎంప్లాయ్ చేయాలి అక్కడ, నేను అదే చెప్తా. సో నైనిక విషయంలో మీరు మర్చిపోయింది ఏదైనా ఉందా మీకు? ఏదైనా మూమెంట్ ప్రతిసారి గుర్తుకొచ్చే మూమెంట్? ఆల్ మూమెంట్స్ నేను అసలు అంటే నా బ్రెయిన్ నుంచి వెళ్ళదు కదా, ఎలా మర్చిపోతాను. సో లాస్ట్ ఇంటర్వ్యూలో కొన్ని ప్లేస్లో మీరు చెప్పారు నైనికకి ఇక్కడ పచ్చబొట్టు ఉంటుంది, సో తను మిమ్మల్ని ఇష్టపడుతుంది కాబట్టి ఇక్కడ వేసుకుందంటారా? మీకు చెప్పింది వేయించుకునేటప్పుడు ఏమని? అంటే తన మమ్మీ మీది బాగుంటుంది, నాకు కావాలి అక్కడ అని. ఏదైనా విషయంలో జనరల్గా మమ్మీతోని గొడవ అయినప్పుడు 2-3 రోజులు మాట్లాడాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు మొబైల్ కావాలంటే మమ్మీ ఆఫర్ చెప్తే నేను మాట్లాడాను, చిరాకు పడుతుంటాను. మేము వారం 10 రోజుల వరకు మాట్లాడుకో. ఏ విషయంలో అంటే ఏదైనా ఒక విషయంలో మాట్లాడుకో. నాకు ఇష్టం లేని పనులన్నీ చేస్తే నేను మాట్లాడను. మాట్లాడిపోతే అర్థమైపోతుంది తనకి, ఏదో నేను తప్పు చేశాను. సూపర్గా మెసేజ్లు వెళ్తాయి, ఇంత పెద్దవి అనమాట, కానీ మాట్లాడుకోం. మెసేజ్లు, స్టేటస్లు, ఫుడ్ దగ్గర కలవడం, మాట్లాడడం ఏమి ఉండదా? ఫుడ్ పెట్టేసే వస్తారు, ఏ తగు వేరే దుక్కు ఫుడ్ అన్నం తినేయాల, తనకి మంచిగా పెట్టేస్తాను, చెప్పేసి వచ్చేస్తా, ఇక్కడ ఫుడ్ ఉన్నది తినేయి, ఆర్డర్ పెట్టుకోవద్దు అని. ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు మీ ఇద్దరిలో గొడవ అయితే? సమ్ టైమ్స్ నేను, సమ్ టైమ్స్ ఏదో ఒకటి అయిపోతుంది మా లైఫ్లో. యాక్చువల్లీ మళ్ళీ కలిసిపోతాం, మాట్లాడేసుకుంటాం అన్నమాట. ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్లో తన కాంపిటీషన్స్ ఉన్నప్పుడు మీరు గొడవ పడి మాట్లాడుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోయారా తనతో పాటు? ఎక్కడికి? ఇప్పుడు తనకి ఎక్కడైనా షూట్ ఉంటుంది, కొన్ని ప్లేసెస్కి మీరు వెళ్తారు, గొడవ అయినప్పుడు షూట్ ఉన్నప్పుడు నాకు గొడవ అయింది, నేను రాను, సింగిల్ వెళ్ళిపోని ఇలా, లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోవడం. ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చేస్తామంటే నేను ఒక్క ఇంటర్వ్యూలో కనిపించను అంతే, ఫిక్స్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం, తనకి నేను గొడవ పడ్డము, కొంచెం యాక్టివ్గా ఉండడం, డిఫెండ్ చేయడం నేర్పించుంటే బాగుండు, నేను నేర్పించలేదేమో అని ఫీల్ అవుతున్నారు కదా. సరే, ఒక మదర్గా ఒక అమ్మాయిని ఎలా పెంచాలో అలా పెంచారు మీరు. ఎవరు గొడవ పడాలి వెళ్ళి వాళ్ళకి అని చెప్పరు, అదొక గేమ్ కాబట్టి ఆ గేమ్లో అది ఖచ్చితంగా అవసరం కాబట్టి మీరు చెప్తున్నారు. సో తను వచ్చేసింది అనుకోండి, మళ్ళీ వైల్డ్ కార్డ్ ఇంటర్వ్యూ ఉంది అనుకోండి, అప్పుడు అన్నీ నేర్పించి పంపిస్తారా? సూపర్గా బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తాం. మరి ఈసారి కొట్టే అంటారు? సీరియస్లీ నాకు అలాగే అనిపిస్తుంది అన్నమాట. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా నైనిక బాయ్ అయితే బాగుండని? అస్సలు లేదు, మాకెందుకు అబద్ధం. బాయ్స్ ఎక్స్పీరియన్స్ కొంచెము నాకు మా లైఫ్లో బాగలేదన్నమాట. సో అంత ఏం లేదు, నాకు ఆడపిల్లలే ఇష్టం. ఇప్పుడు నైనిక తన ఇష్టంతో పెళ్లి చేసుకుంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా, వర్త్ ఇట్ ఉండాలి ఆ అబ్బాయి కూడా అని అనమాట. వర్త్ ఇట్ ఉండాలి, లేకపోతే కాదు. ఓకే, ఒకవేళ తను లవ్ చేయలేదు అనుకోండి, మీరు తన పెళ్ళి ఎప్పుడు చేయాలనుకుంటున్నారు? 30 years. 30 years
రిటైర్ టైంలో రిటైర్ ఎందుకు, అప్పటికి చాలా మంచి ఇగోండి పెళ్లి చేసుకొని విడిపోయే కంట లేట్గా పెళ్లి చేసుకొని ఆ పెళ్ళి అలాగ లైఫ్ లాంగ్ ఉండాలి, అది నా ఆశ అన్నమాట. బేగా ఏవి ఆలోచించకుండా బేగా పెళ్లి చేసుకొని విడాకులు అయిపోవడం ఇవాళ రేపు ట్రెండ్ అయిపోతుంది అనమాట, అది వద్దు. ఇప్పుడు తన ప్రాజెక్ట్స్ కూడా సైన్ చేసింది కదా మ్యామ్, కొన్ని మూవీస్ కూడా అండ్ కొన్ని సిరీస్లు కూడా వచ్చినాయి. సో తను స్టోరీ ఓకే చేసేటప్పుడు మీకు చెప్పి ఓకే చేస్తుందా? ప్రతిసారి ఏదైనా కొంచెం వేరే లేకపోతే చాలా యూట్యూబ్కి అయితే మళ్ళీ ఎన్ని వస్తున్నాయి ఆఫర్స్ అంటే అన్ని వస్తున్నాయి, సాంగ్స్ అనుకోండి, కానీ తనకి కావాల్సిన ఏది చెయ్యాలనుకుంటే అప్పుడే చేస్తుంది అనమాట. డిస్కస్ చేస్తాము, ఇది రోల్ వేరేగా ఉంది మమ్మీ చేయొచ్చా అంటే అప్పుడు, లేకపోతే లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఫ్యూచర్లో ఫేస్ చేస్తారో లేదో చెయ్యొద్దని నేను అనుకుంటాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మంచి కంటెంట్ ఉన్న మూవీ తీస్తే ఎవరు చూడట్లేదు, వల్గారిటీ ఉంటేనే చూస్తున్నారు. ఇప్పుడు నైనిక గారు ఎలాగో ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారు, తను మంచి ఫేమ్లో ఉంది, బిగ్ బాస్ నుంచి వచ్చినాక ఇంకా ఖచ్చితంగా తను మూవీ ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఏదైనా ఒక మూవీలో కొంచెం వల్గర్ కంటెంట్ ఉండి కొంచెం వల్గర్ సీన్స్ ఉండి మీ ముందు ఎక్స్ప్లెనేషన్ చేశారనుకోండి, మీరు ఒప్పుకుంటారా? చూడండి ఇప్పుడు యాక్చువల్లీ మొబైల్ నైనిక మొబైల్ నా దగ్గరే ఉంది, సో చాట్స్ అన్నీ నేను చదవచ్చు అనమాట. అయితే కొన్ని అలాగే మూవీస్కి ఆఫర్స్ ఉన్నాయి, కొంచెం నావెల్ చూపించాలా, మీరు చేస్తారా, మీరు కంఫర్టబులా, ఒక సీన్ తను నా వరకు ఆ మాటలు తేలేదన్నమాట. తను మరీ పెద్ద ప్రాజెక్ట్ అయ్యి కొంచెం చేయాలి అంటే అది వేరే, నెట్ఫ్లిక్స్కి ఇలాగ రిలీజ్ అవుతుంది అంటే అప్పుడు కాంప్రమైజ్ కొంచెం చేయొచ్చు, అది కూడా మళ్ళీ ఫుల్గా అంటే A+ అయితే నేనైతే చేయనివ్వను అనమాట. ఎంత ఉందో మేము హ్యాపీగానే ఉన్నాం అన్నమాట. ఫైనలీ నైనిక గారికి, నైనిక ఫాలోవర్స్కి ఇప్పటివరకు తనకి డౌన్ టు ఎర్త్ వన్ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారు, తనని సపోర్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? D13లో తనకి చాలా మంచి రెస్పాన్స్ ఉండేదన్నమాట, చాలా మంచి రెస్పాన్స్. అదే రెస్పాన్స్ ఆ ప్రేమే మళ్ళీ ఇప్పుడు తనకి బిగ్ బాస్లో కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అనమాట. D13 చేసినప్పుడైతే మణికొండ ఈ పొప్పలగడలో ఇక్కడే ఉండేవాళ్ళం అనమాట. ఏ ఆటో డ్రైవర్ అయినా తను నడుస్తుంది అని చూస్తే మటుగా వచ్చి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ఎక్కిపోండి మ్యామ్, మీకు ఎక్కడ కావాలి మేము దించేస్తామని అంత నేను షాక్. ఏంటమ్మా ఇంత ప్రేమ, మళ్ళీ దిగాక డబ్బులు తీసుకోకుండా ఒక సెల్ఫీ మ్యామ్ అని సెల్ఫీ తీసుకొని వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇచ్చారనమాట. తో సేమ్ ఇదే ఆ అమ్మాయే ఈ అమ్మాయి యాక్చువల్లీ, తో అదే సపోర్ట్ తనకి చేస్తారనుకుంటున్నాను నేను, అంతే. డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు మ్యామ్, ఎందుకంటే తను ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డది, తను ఎంత స్ట్రగుల్ అయ్యి, తనైతే ఈ బ్రెయిన్ గేమ్ అయితే ఆడడం లేదు, తను ఎలా ఉందో అలానే పోర్ట్రే చేస్తుంది అనమాట. ఇప్పటి వరకు బ్రెయిన్ గేమ్ ఎగ్జాక్ట్లీ తను అలాగే ఫ్రెండ్స్ తో మీతో ఎలా ఉంటుంది ఎలా ఉంటే అలా, తన కంఫర్ట్ జోన్ లో వాళ్ళతోనే వెళ్ళి మాట్లాడుతుంది, డిస్కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళి మాట్లాడలేదు అనమాట, ఎప్పుడూ లేదు. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఏ బ్రెయిన్ గేమ్ ఆడడం లేదు, అదే ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇంటర్వ్యూ చేయడం రీజన్ ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఆడియన్స్కి చెప్పాల్సింది ఏంటంటే ఏం లేదు, తను ఎలా కష్టపడ్డది, తన ఒపీనియన్ ఏంటి, తను గేమ్ నిజంగా గేమ్లాగా ఆడుతుందా లేకపోతే నటిస్తుందా, తన రియాలిటీ ఏందనేది తన కన్న అమ్మ చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి సో తను అయితే ఎక్కడ గేమ్ ప్లే చేయట్లేదు, ఎలా ఉందో అలాగే న్యాచురల్గానే ఉంది. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అండ్ 100% సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే తను 15 years 5 years నుంచి డాన్స్ చేసుకుంటూ అదంతా ఫీల్డ్లోనే ఉంది, ఆ ఫీల్డ్ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే 100% తనకి ఓట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా తను ఎప్పుడు ఎలిమినేషన్లో ఉన్నా, డేంజర్ జోన్లో ఉన్నా తనకి సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా చేయాలి. మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది, మనం ఇంకా సపోర్ట్ చేసి ఇంకా ముందర తీసుకుందాం. అండ్ మన సబ్స్క్రైబర్స్ మీద అయితే నాకు 100% నమ్మకం ఉంది, మీరు సపోర్ట్ చేస్తారని. అండ్ ఓట్ ఫర్ నైనిక, ప్లీజ్ ఓట్ ఫర్ నైనిక ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఖచ్చితంగా నైనిక గారికి 100% ఓట్స్ పడతాయి. మీరు టైంకి తినండి, టైంకి పడుకోండి. మీ ఫేస్ చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అది అవ్వదు, తను అక్కడ ఉన్నంత వరకు 1 week నుంచి ఆ మూడ్లో ఉన్నారు, ఇంటర్వ్యూ ఇచ్చే మూడ్లో కూడా లేరు. నేను ఫోర్స్ చేసి వచ్చాను. నేను వద్దంటున్నాను కానీ నాకు బాధ అనిపిస్తుంది, అయ్యో ఏంటి, కానీ నేను యాక్చువల్లీ మెంటల్ ట్రామాలోనే ఉన్నాను అనమాట. ఏంటి ఇలా అయిపోయింది, ఎందుకు నామినేషన్లో వచ్చేసింది అని. ఏమవ్వదు మ్యామ్, చెప్తున్నాను కదా. అయినా మీరు బిగ్ బాస్ లవర్ కదా, నామినేషన్లో వస్తే ఎలా సేవ్ చేయాలో మీకు తెలుసు కదా. సేవ్ అంటే ఓట్ ద్వారా సేవ్ చేసుకో. 100% మేము చేస్తాం ఓటు. మా వ్యూవర్స్ అందరు ఉన్నారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అందరు, ఒడిశా వాళ్ళు కూడా ప్లీజ్ ఓట్ చేయండి ప్లీజ్. సరే, మీరు ఓటు అడుగుతున్నారు కాబట్టి ఒరిస్సా వాళ్ళకి కొంతమంది తెలుగు రాదు కాబట్టి మీరు ఒరిస్సా స్లాంగ్లో రిక్వెస్ట్ చేయండి. ప్లీజ్ మా ଝିଅକୁ ଭୋଟ୍ ଦେଇକି ଆଗକୁ ବଢ଼ନ୍ତୁ ପ୍ଲିଜ୍.
సో ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇది రాజకీయంకి సంబంధించిన ఓట్ కాదు, కాస్ట్కి సంబంధించింది కాదు, ఎంటర్టైన్మెంట్ పక్కన పెడితే టాలెంట్ సంబంధించింది. సో ఒక ఆడపిల్ల అంత హార్డ్ వర్క్ చేసి వెళ్ళి అక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇస్తూ పోరాడుతున్నట్టు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అండ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ. థ్యాంక్ యూ మ్యామ్.